దొంగలను అరెస్టు చేశారు చిలకలూరుపేట పోలీసులు. పసుమర్రి గ్రామంలో జరిగిన చోరీలో 2 నిందితులున్నారు. డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. నిందితుల నుంచి 42 సవర్ల బంగారం, వెండి, ఇత్తడి, రాగి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. వీటి విలువ దాదాపుగా 40 లక్షల రూపాయలు ఉంటుందన్నారు నాగేశ్వరరావు. దుర్వ్యసనాలకు అలవాటు పడి ఇక చిత్తు కాగితాలు ఏరుకుంటుంటే వాళ్ళకి బలి తెలిసిపోతుంటాయిగా. ఈరోజు ఈ యొక్క నరసరావు చిలకలూరుపేట రూరల్కి సంబంధించి పసుమరు గ్రామంలో మీ అందరికి తెలుసు ఎలగాల హనుమాయమ్మ పసుమరులో ఉంటుంది. ఆమె 6/5/2025 ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకొని. మళ్ళీ ఆమె 11వ తారీఖున ఆమె వచ్చి ఇల్లులో చూసుకుంటే తలుపుల తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి 42 సవర్లు బంగారం, వివిధ ఆర్నమెంట్స్, అదేవిధంగా 2 రాగి ఈ బాగులు, 3 రాగి చెంబులు, ఇంకా ఇత్తడి, ఈ ప్రాపర్టీ మొత్తం కూడా 4,90,000 అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే 33 లక్షలు 34 లక్షలు వస్తుంది మొత్తం. ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ 2 దొంగలు, వీళ్ళు పేదాల రాముడు, బీరా సిద్ధు, వీళ్ళిద్దరూ చిత్తుకాయలు ఏర్పడినట్టు నటిస్తూ మద్యానికి అన్ని రకరకాల దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలగొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ చుట్టాల ఇళ్లలో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు, సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా, ఇంకా సైదా, వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో